स्थितौ गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री साई गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमुक्तिं द्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षीभूतं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ గురుభ్యో హరి ఓం. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం ఈరోజు చక్కగా మా గురుదేవులు నాకు సాక్షాత్తు సాయిబాబా స్వరూపమైనటువంటి పూలమ్మ గారి యొక్క గ్రామం, వారు విజయం చేసినటువంటి గ్రామం. అంటే సాయిబాబా ఎలా అయితే షిరిడీలో ఉన్నారో అదే విధంగా పూలమ్మ గారు నండూరులో విజయం చేశారు. అంటే సాయిబాబా ఎటువంటి లీలలైతే షిరిడీలో చేశారో అటువంటి లీలలు షిరిడీలో పూలమ్మ గారు చేయటం, అవి చూసి ధన్యత చెందినటువంటి జీవులు ఎంతమందో ఉన్నారు, నేటికి సజీవులై ఉన్నారు. వారిలో నేను ఒకటి. వాళ్ళందరినీ కలుసుకోవటం ఇవాళ రోజున, ఈ రోజున చక్కగా అక్కడ వార్షికోత్సవం జరిగింది. సాయి భక్తులు ఎంతమందో వచ్చారు, ఎక్కువ శాతం ఆ ఊర్లో వాళ్ళు. నాకెందుకో ఆ గ్రామం వెళ్ళినప్పుడల్లా కూడా షిరిడి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. పల్లెటూరు వాతావరణం, చాలా పల్లెటూరు అండి. చాలా మంది బాబాలు ఐక్యమైపోయారు. నేను బాగా చిన్నవాడుగా ఉన్నప్పుడు కదా నండూరు దర్శించింది. అక్కడ వాళ్ళ పిల్లలు సెకండ్ జనరేషన్ వస్తే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు చెప్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు నేను వెళ్తున్న రోజులు అవన్నీ నాకు షిరిడిలో సాయిబాబా దగ్గర జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా జ్ఞప్తికి తెస్తూ ఉంటాయి. అందున అన్నిటికన్నా ప్రధానమైంది వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి ప్రేమ. ఎందుకంటే నాకు వారి నుంచి రావాల్సింది ఏమీ లేదు, నా నుంచి వారికి రావాల్సింది ఏమీ లేదు. ఇది బ్యూటిఫుల్ థింగ్ అండి. ఎక్కడైతే ఈ రాకపోకలు ఆగిపోతాయో అక్కడ ప్రేమ జనిస్తుంది. సహజంగా మనం చూస్తే మనం కుటుంబంలో ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కన్నా కూడా మన ఫ్రెండ్స్ ఫంక్షన్ కి ఎక్కువ అటెండ్ అవ్వడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకు అంటే అక్కడ లావాదేవీలు చాలా తక్కువ ఉంటాయి. కుటుంబం అనేసరికి దర్ ఇస్ సో మచ్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళతో ఉన్న మనకు బంధాలు, బాంధవ్యాలు, గతంలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా సర్ఫేస్ అవుతాయి, బయటకు వస్తాయి. వచ్చి ఏమవుతాయంటే అసలు రిలేషన్ ని మొత్తాన్ని డెడ్ చేసేస్తాయి, కట్ చేసేస్తాయి. అసలు రిలేషన్ అనేది ఏముంటది అసలు. వేర్ దెర్ ఈస్ ఎ మెమరీ, చాలా జాగ్రత్తగా బంగారంలో ఒక మాట జీవిత కాలం మెడిటేట్ చేయవలసినటువంటి మాటది. ఎక్కడ మెమరీ యాక్టివేట్ అవుతుందో అక్కడ ప్రేమ చచ్చిపోతుంది, ఉండదు. రాసి పెట్టుకోండి. సో యూ నీడ్ టు రియల్లీ సీ దిస్ వాట్ ఇట్ ఈస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇది ప్రవచనం కాదు, ఉపన్యాసం కాదు, సత్సంగం. ఏమిటి అంటే ఇట్ ఈస్ నాట్ మీరు లిజనింగ్. అది కేవలం వినడం కాదు, ఏదో ఇన్ఫర్మేషన్ పోగేసుకోవడం కాదు. కొంచెం పక్కకి వెళ్ళొస్తా. ఎందుకంటే ఈ పోగేసుకోవడంలో ఏమవుతుందంటే చాలా ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం చెప్పమంటారా? ఈ మధ్య తెలిసిన మిత్రులు కూడా, ఏమండి సత్సంగం అంటే సాయి సచ్చరిత్ర కాబట్టి ఇంకా కొత్తగా చెప్తామండి అన్న. అంటే సాయి సచ్చరిత్ర బోరు కొట్టేసి, అంతే కదా. ఎస్, ఇట్ ఈస్ ద యాక్చువల్ నేచర్ అండి. ఎందుకు బోరు కొడుతుందంటే ఆ విన్న కథే విన్నాడు విసుగొస్తుంది కాదా. ఎంత సాయి సచ్చరిత్ర అయినా, ఎంత రామాయణమైనా ఏమంటారు, భలే చెప్పారండి అంటారు. భలే చెప్పడం అంటే ఏమిటి? కొత్తగా చెప్పాడు, అది విషయం. భలే చెప్పడం అంటే భలే లేదు. రామాయణం పరమ పవిత్రం, మనం అసలు వింటాం రామాయణం. అది అది దాన్ని అదేం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది. అట్లాగే సాయి సచ్చరిత్ర, ఏదైనా మహనీయుల గురించి అయినా సరే ఎంతసేపు ఏంటంటే మనకి కొత్తదనం కావాలి. ఎందుకు కొత్తదనం కావాలి?
పాతది మనం చూడాల, పాతది మనం విని ఆ ఇన్ఫర్మేషన్ అక్యుములేట్ చేసుకున్నాం. అక్యుములేషన్ చేసుకుంటే ఏమవుతుంది? పాట మాదిరిగా అండి. మనకి ఇష్టమైన పాట ఉందనుకోండి, ఎన్నిసార్లు వింటాం? మామూలు పాట 2 సార్లు వింటే, బాగా ఇష్టమైన పాట 100 సార్లు వింటాం. అదే 1000 సార్లు వింటే ఎంత ఇష్టమైందనా, అబ్బా ఆపురా నాయన నీకు దండం పెడతాను ఆ పాట ఆపు. అరే కొత్త పాట ఏదైనా ఉంటే చూడరా అంటే చివరికి మీకు అర్థం అవటం కోసం చెప్తున్నానండి ఈ ఉదాహరణలన్నీ కూడా. మహాత్ముల యొక్క జీవితాన్ని చదవటం, వినటం కాదండి. అందువల్ల బోర్ కొడుతుంది. దిస్ ఇస్ ఆల్ రియల్ ప్రాక్టికల్ థింగ్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అండ్ వాట్ వీఆర్ రియల్లీ ట్రైంగ్ టు సీ. మరి ఏం జరగాలి? చదవటం కాదని వినడం కాదన్నారు. మరి ఏమిటంటే జరగాల్సింది ప్రాణం కూడా కరెక్ట్ గా చెప్పండి అంటే, మనం ఇంతవరకు కని విని ఎరగినటువంటి విషయం అండి. దర్శించాలి, దర్శించాలి, దర్శించాలి. ఇది ఒక $1 మిలియన్ స్టేట్మెంట్ అండి. దర్శించటం అనేది జరిగితే వాడు సాక్షాత్తు సాయిబాబాతో సమానమే. ఎక్కడ దాంట్లో డౌట్ ఇవ్వడం. మనకి మహాత్ములకి తేడా ఇక్కడ ఉందండి. జీవితాన్ని నిత్యం దుర్భరం, భయంకరం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ విషయ సేకరణ. విషయాన్ని సేకరిస్తున్నాం. నాలెడ్జ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్, డేంజరస్ థింగ్. ఏమన్నారు మన వాళ్ళు? నాలెడ్జ్ ఇస్ విజ్డమ్. ఎస్, నాలెడ్జ్ ఈస్ విజ్డమ్ ఇఫ్ ఐ వాంట్ టు డ్రైవ్ ఏ కార్, ఇజంట్ ఇట్? ఇక్కడ ఎనర్జీస్ కావాలని మీకు అర్థమవుతుందా? ఈ పాటికే చాలా ఎనర్జీస్ కావాలి. అలాగే ప్రవచనం వినడానికి ఎనర్జీస్ అక్కర్లా. మీకు అర్థమవుతుందా తేడా? ప్రవచనంలో ఒక కథ ఉంటుంది, చక్కగా ఎంజాయ్ చేస్తుంటాం, తప్పట్టు పెడుతుంటాం. అది ప్రవచనం, అది ఉపన్యాసం. ఇది సత్సంగం. ఇట్ సక్స్ ఆల్ అవర్ ఎనర్జీస్ బికాస్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, యు ఆర్ యాక్టివేటింగ్. ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, రైట్? వాట్ ఈస్ నాలెడ్జ్? ఇన్ఫర్మేషన్ ఈస్ నాలెడ్జ్. మన వాళ్ళు ఏం చెప్తారు? నాలెడ్జ్ ఈస్ విజ్డమ్. ఎస్, నాలెడ్జ్ ఈస్ విజ్డమ్. ఇప్పుడు నేను ఒక కార్ డ్రైవ్ చేయాలనుకోండి, నాకు నాలెడ్జ్ లేకుండా నేను కార్ నడపలేను. నేను ఒక భాష మాట్లాడాలనుకోండి, నాకు నాలెడ్జ్ లేకుండా నేను భాష మాట్లాడలేను. కొంతమంది 4-5 రకాల భాషలు మాట్లాడతారు. కానీ 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 నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్, నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్, నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్, లిమిటెడ్, లిమిటెడ్. రాసి పెట్టుకోవాలి ప్రతి పాయింట్ కూడా. నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్. అందుకనే మనకి బోరు కొట్టేస్తుంది. కొత్తది కావాలి. ఇప్పుడు ఇన్వెంట్ చేస్తుంటారు సరే, ఒక ఇన్వెన్షన్ అయిపోయింది తర్వాత వాట్? నరసింహరావు గారికి బాగా తెలుసు. ఆ పేపర్ సబ్మిట్ చేయటం, దాని నుంచి పుట్టింది ఇదంతా. సైన్స్ అన్నారు కదా, యూ విల్ బి సర్ప్రైజ్డ్. సైన్స్ ఈజ్ నాలెడ్జ్, ఇజంట్ ఇట్? వాట్ ఈస్ సైన్స్? సైన్స్ ఈజ్ నాలెడ్జ్, అవర్ సో కాల్డ్ సైన్స్. మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మికతను ఎప్పుడు కూడా సైన్స్ తో మనం కంపేర్ చేస్తుంటాం. వెరీ రాంగ్, వెరీ రాంగ్, వెరీ రాంగ్. నెవర్ కంపేర్. అసలు ఆధ్యాత్మిక దరిదాపుల్లో కూడా రాలేటువంటి సైన్స్. మనం ఏదో సైన్స్ గొప్ప అనుకొని ఇదంతా సైన్స్ అండి, సైన్స్ అని. ఎందుకంటే మన బుద్ధి సైన్స్ నుంచి పోవటంలా, అది దురదృష్టం. మనకు తెలిసిందంతా కూడా చాలా లిమిటెడ్ ఎంటిటీ అండి, లిమిటెడ్ ఎంటిటీ. ఆ లిమిటెడ్ ఎంటిటీ మొదటి లక్షణం ఏంటంటే అది ఎంత గొప్పదైనా బోరు కొట్టేస్తుంది. ఇజంట్ ఇట్? అది రామాయణం అయినా సరే, మరొకటైనా అది ఎప్పుడైతే మనకి విషయం అయిపోయిందో, నాలెడ్జ్ అయిపోయిందో, అది మనకి బోరు కొట్టేస్తుంది. కెన్ వి మూవ్ ఫ్రమ్ హియర్? వి కాంట్. మరి సత్సంగంలో ఏం జరుగుతుందండి అంటే, యు డైరెక్ట్లీ సీ వాట్ ఇట్ ఈస్. యు ఆర్ నాట్ లిసనింగ్, యు ఆర్ నాట్ మేర్ క్రియేటింగ్ నాలెడ్జ్. కేవలం వింటం కాదు, కేవలం నాలెడ్జ్ క్రియేట్ చేసుకోవడం కాదు. పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడారండి విషయాల్ని. ఆయన కన్నా నేను గొప్పగా చెప్పాలి. ఇది అత్యంత భయంకరమైన అజ్ఞానానికి పరాకాష్ట. ఇకంటే కాంపిటీషన్, రైట్? ఆయన కన్నా కొత్త విషయాలు నేను చెప్పాలి. మనం అందరం అనుకోం సైన్స్ అంటే కొత్త విషయమే కదండి. ఎందుకు? పాతది రోత అయిపోయింది, కొత్త ఇంత పాత రోత అని మనకు సామెతే ఉంది. అంటే ఈ ఈ ప్రపంచంలో మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉన్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాలెడ్జ్ అయిపోయి అది పరిమితం అయిపోయి కొంతకాలానికి రోత వచ్చేస్తుంది, అంటే విసుగు వస్తున్నది.
ఇది ఉపన్యాస లక్షణం. ఆ ఉపన్యాసకర్తను తీసుకొచ్చి ఎంత గొప్పవాడిని కానీ ప్రపంచంలో ది నెంబర్ 1 ది బెస్ట్ అనే ఉపన్యాసకర్తను కానీ ప్రవచనం చెప్పే వాళ్ళని తీసుకురండి, కూర్చోబెట్టండి. 3 రోజుల అసలు ఒకసారి ఎక్కలేదు, అది వేరే విషయం అనుకోండి. అదే విషయాన్ని 3 సార్లు మాట్లాడితే మనం క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. ఎందుకని అది మీరు ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ బర్డెన్ ఆన్ యువర్ మైండ్. అండర్స్టాండ్ దిస్. మీరు ఈ డిఫరెన్స్ జాగ్రత్తగా గమనించాలండి. నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ డే టు డే లైఫ్. అంటే ఒక కార్ నడపటం, ఒక లాంగ్వేజ్ మాట్లాడటం, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవటం. ఇప్పుడు వడ్రంగి పని నేర్చుకోవాలి, ప్లంబింగ్ నేర్చుకోవాలి, చాలా కొత్తగా ఉంటుంది. బట్ స్టిల్ యూ నీడ్ టు నో దట్, యూ నీడ్ టు రిమెంబర్ దట్. దట్స్ వేర్ నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్. అర్థమవుతుంది కదా? వితౌట్ నాలెడ్జ్ హౌ కెన్ యూ లివ్? వితౌట్ నాలెడ్జ్ హౌ కెన్ వి ఆపరేట్ దిస్ సెల్ ఫోన్? That must be stored. That knowledge is required for our day-to-day life. Day-to-day life, very important. But when it comes to your realistic life, actual life వస్తుంది సరే, అందుకోసం చూడండి మనకి ఎంత గొప్ప ఉద్యోగంలో బోర్ కొట్టేస్తుంది, మనం ఎంత బాగా కార్ నడిపినా విసుకొచ్చేస్తుంది కదా. మీరు ప్రాపంచికంలో చేసే ఏ విషయంలోనే సరే రిపిటేటివ్ గా ఉంటుంది, అది బోర్ కొట్టేస్తుంది. అవసరం కాబట్టి చేస్తాం. కారు నడపడం బోర్ కొట్టదు, అవసరం కాబట్టి వెళ్ళేసి వస్తాం. నిజం చెప్పాలంటే కొద్ది కాలం కారు నడిపిన తర్వాత ఎవరన్నా కారు నడిపితే హాయి మనం కూర్చుంటే బాగుండమ్మా అనిపిస్తుంది. ఇట్ ఈస్ నెసెసిటీ కదా. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ ఫేజ్ మనం ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు మన జీవితంలో. మనం మాట్లాడబోయే సెకండ్ ఫేజ్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ది నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ ది ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్ కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, ఇట్ ఈస్ ది పర్సెప్షన్. పర్సెప్షన్ అనే పదం కూడా వదిలిపెడదాం. ఇట్ ఈస్ ది డైరెక్ట్ విజన్. దృష్టి. You can contemplate, you can live on this statement. ఇది అర్థమైతే, మనకి దృష్టి గనక స్టార్ట్ అయితే అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైనట్లు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్. ఇక్కడ నాలెడ్జ్ ఇస్ కర్స్. అంటే ఐఎమ్ అఫ్రైడ్ టు గో లిటిల్ ఫార్వర్డ్. ఇక్కడికే కష్టం అవుతుంది. అసలు ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్? ఇది సైన్స్ అండి. అసలు రియలిస్టిక్ సైంటిస్ట్ ఎవరో తెలుసా? ఈయన మించిన సైంటిస్ట్ ఈ జగాన లేడండి. అసలు ఈ సైన్స్ కి దాసోహం అండి. అది సైన్స్ అనే పదం వాడకూడదండి. సైన్స్ ఇస్ నథింగ్. చాలా మంది మనం చూస్తుంటాం ఈ మధ్య కాలంలో తెలిసి తెలియక హాఫ్ నాలెడ్జ్. సైన్స్ ఈజ్ హాఫ్ నాలెడ్జ్ ఆల్వేస్. రిమెంబర్ దిస్. ఐ కెన్ ప్రూవ్ ఇట్ సైంటిఫికల్లీ. వాళ్ళ భాషలోనే ప్రూవ్ చేయగలరు. చాలా మంది గొప్పగా మాట్లాడుతుంటారు, బాబు గోగిన్ అని హాఫ్ నాలెడ్జ్. ఎందుకంటే సరైన వాళ్ళు తగలక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. పాపం మన పిచ్చి వాళ్ళు ఈ లాజిక్ కి మనం అలవాటు పడ్డాం కాబట్టి, ఓహో అరే ఉంటే కనుక కనిపించాలి కదా, కరెక్టే కదా అనిపిస్తుంది. ఎవరికి? హాఫ్ నాలెడ్జ్ గాడికి. అసలు సైంటిస్ట్, రియలిస్టిక్ సైంటిస్ట్, ఈ జగత్తుని నడిపేటువంటి నిజమైనటువంటి గురువు అండి. అసలు పరిపూర్ణుడు అంటే గురువు, అంతేగాని సైంటిస్టులు కాదు. సైంటిస్ట్ ఎంతవరకు అంటే మన ఫిజికల్ కంఫర్ట్ కోసం తయారు చేసేటువంటి వస్తువు వరకే. అది అవసరం లేదా? అవసరమే. అక్కడ తక్కువ ఎక్కువ చెప్పట్లా. వాట్ ఈస్ సుప్రీం? సాయిబాబా సుప్రీం మనం నోటి మాట్లాడుతున్నాం. ఎలా అంటే మాట్లాడలేం. ఇలా జగద్గురు అయినటువంటి ఆదిశంకరులు సుప్రీం, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సుప్రీం, జగద్గురు అయినటువంటి సాయిబాబా సుప్రీం, జగద్గురు అయినటువంటి పూలమ్మ గారు సుప్రీం. వాళ్ళు పూర్ణత్వం అండి. గురువు అంటే ఎవరు? గురువు అని తేలిగ్గా అర్థం కావాలంటే ఏది పెద్దదో అది పెద్దదంటే పూర్ణమైనది అని అర్థం. ఏ సైంటిస్ట్ కైనా సరే పెద్ద డిబేట్ అక్కర్ల ఈ విషయానికి. నిజంగా ఇఫ్ ఈజ్ అటెంటివ్, 2 క్షణాల్లో కళ్ళు తెరిపించవచ్చు. తెలియకండి పాపం, తెలిసి కాదు. మన మనస్సు ఎక్కడ దాగబోతుందంటే ఆ సైన్స్, ఈ నాలెడ్జ్ వరకు వెళ్తుంది కాబట్టి ఎస్, we respect them, definitely we respect them because it is giving somewhat comfort.
సర్టన్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఇస్తుంది. కానీ కానీ గుర్తుపెట్టుకోండి, ఆ కంఫర్ట్ నువ్వు కోరుకునేటువంటి ప్రేమను, ఆనందాన్ని ఇవ్వలే. ప్రేమ ఏంటో తెలుసా అండి మీకు ఇప్పుడు? పూర్ణత్వం. బంగారం, బంగారం, బంగారం. ఇది ఇది లేక మానవుడు నిత్యం అల్లాడిపోతూనే ఉంటాడు. మీరు సైన్స్ ద్వారా ఎన్ని తీసుకురండి, ఈ ప్రేమ లేకుండా మనిషి జీవితం పూర్ణత్వం కాలేదు, కాలేదు, కాలేదు. ఇక్కడ ఉందండి అంతమంతా. మనకి తెలియదు, తెలుసా ప్రేమ అంటే? ద వన్ విచ్ ఈస్ కంప్లీట్. అందుకోసమే ఆ బంగారు తల్లైనటువంటి పూలమ్మ గారి దగ్గర నేను చూశాను కాబట్టి, అనుభవించాను కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పటం కాదండి, మీరు సంసిద్ధంగా ఉంటే మీకు చూపించగలను. ఇది సత్సంగం. అంతేగాని కబుర్లు చెప్పడం కాదు, విషయాన్ని చెప్పడం కాదండి. ఇది తక్కువ చేయట్లేదు. విషయం అనేది కొంతవరకేనండి, విషయం విసుకొస్తుంది అన్నాడు. అడుగు అడుగునా మనం ఆ తేడాను గమనించాలండి. సత్సంగం అంటే ఏంటి, ఉపన్యాసం అంటే ఏంటి, ప్రవచనం అంటే ఏంటి. దేన్ని పడితే దాన్ని మనం సత్సంగం అనేస్తున్నాం తెలియక, తెలిసి కాదు. అంటే గొప్పగా ఉంటుంది కాబట్టి. ఆదిశంకర్లు చెప్పారు కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. టకటక టకటక ఈ పద్యం మీద చెప్తాం బట్టి బట్టి. ఏమిట్రా నాన్న చెప్పేది, అది కూడా విసుకొస్తుంది. ఇదే పద్యం 3 సార్లు చెప్తే మన వాళ్ళే, మన మిత్రులు సలహా ఇస్తారు, సార్ ఒక కొత్త పద్యం చెప్తే బాగుంటుందని. ఎందుకని? ఆ పద్యం నాకు అర్థం కాల, నేను చూడలా, నాకు దర్శనం కాల. ఆ ఒక్క పద్యం దర్శనం అయితే నీ జన్మ తరించిపో. తరించటం అంటే ఈ అరకొర వాటి నుంచి పూర్ణత్వాన్ని పొందటమే తరించటం. ఇది రహస్యం. తరించడం, తరించడం, తరించడం ఏమిటి? ఈ నాలెడ్జ్ నుంచి దర్శనానికి జరిగేటువంటి ట్రాన్స్ఫర్మేషనే దర్శనం. ఈ నాలెడ్జ్ అనేది లిమిటెడ్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా చూడండి, మన మనస్సు ఎప్పుడు కూడా ఈ పరిమితమైనటువంటి సుఖాలనే చూడగలదు. మన సుఖం ఇంద్రియ గోచరం కదండి, చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మనకు తెలిసిన సౌఖ్యం ఏమిటి? మనిషికి గాని, జంతువుకి గాని, ఈ సృష్టిలో పుట్టిన ఏ జీవికైనా తెలిసిన పినకిల్ సుఖం ఏది అంటే సంగమం. అంతే కదా? స్త్రీ పురుష సంగమాన్ని మించినటువంటి సుఖం తెలుసా మనకి? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఎందుకని? అది ఇంద్రియ గోచరం. అక్కడే మనకు తెలిసిపోతుంది అది అత్యంత పరిమితం. పరిమితం కాబట్టే దానికోసం చచ్చేడు పరిగెత్తడం. ఆహారం తీసుకోండి, ఆహారం రుచికరం, ఇంకా రుచి, ఇంకా రుచి. మనం ఏ ఊరిని వెళ్తే ఫస్ట్ అక్కడ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, బాగా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఈ హోటల్లో బాగుంటుందంటే మనం 50 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల కారు వేసుకుని వెళ్ళిపోతాం. ఎంతో మంది ఉన్నారండి, లేరా వేరు ఊళ్ళు వెళ్తారు. వై? బికాస్ ఇంద్రియ సౌఖ్యం, రుచి. మనిషికి తెలిసినటువంటి ఏకైక సుఖం ఏదైనా ఉందంటే అది ఇంద్రియ సుఖం మాత్రమే. ప్రేమ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా అండి? ఎక్కడ ఇంద్రియాలు పడిపోతాయో, అంటే ఆగిపోతాయండి. ఎప్పుడైతే మనకి మోడీ గారు వస్తే మిగతా ట్రాఫిక్ ఆగిపోతుంది చూసారా? అంటే అంతకన్నా ఎగ్జాంపుల్ చెప్పడం లేదు అసలు. కానీ దానికి దీనికి సంబంధమే లేదు. ఎక్కడ ప్రేమ జనిస్తుందో, ఎక్కడ ప్రేమ ఉదయిస్తుందో, ఎక్కడ ప్రేమ భాషిస్తూ ఉంటుందో అక్కడ ఇంద్రియాలు మొత్తం పక్కకి పారిపోతాయి. ఎందుకనంటే అసలు అవి కనిపడవు. ఎట్లా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక చీకటి రోడ్డు మీద వెళ్తున్నాం, మనకు ఒక మంచి లైట్ వెలుగుతుంది అనుకోండి, ఎల్ఈడి లైట్ వెలుగుతుంది అనుకోండి, భలే ఉంటుంది కదా, అది అవసరం, చాలా బాగుంటుంది. అదే పొద్దున్న 10 గంటలకు సూర్యుడు వచ్చాడు అనుకోండి, ఈ లైట్ బతుకు ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పడం. రెండవది, ప్రేమ అవాక్మానస గోచరం. అవాక్ అంటే వాక్కుకి మనస్సుకి గోచరం కాదది. ఎందుకని? ఎక్కడ మనస్సు వాక్కు పడిపోతుందో అక్కడ ప్రేమ ఉద్భవిస్తుంది, అక్కడ ప్రేమ తాండవిస్తూ ఉంటుంది. ఇది నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అందుకోసమే చూడండి, ఈశ్వరుడు, పరమేశ్వరుడు ఎప్పుడు ధ్యాన ముద్రలో కూర్చుంటాడు. ఆయనను మించినటువంటి ప్రేమ స్వరూపం సృష్టిలో మనకు అసలు కనపడుతుంది. అలాగే
కృష్ణ పరమాత్మ కూడా ఆయన ప్రేమ ఎవరికి తెలుస్తుందండి? ఇప్పుడు దగ్గరకు వస్తున్నాం, కనిపించట్లే మనకి. ప్రేమ 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 అన్నారు కదా. ఈ ప్రేమ గోపికలకి తెలుసు. ఎవరికి అంటే గోపికలకి తెలుసు, ఉద్ధవుడికి తెలుసు, ప్రహ్లాదుడికి తెలుసు, పరమ భక్తులందరికీ తెలుసు. అందుకోసమే పూర్ణత్వం అడ్రస్ ఎక్కడ ఉంటుందని వీళ్ళ దగ్గర ఉంది. ఎక్కడ కనిపించదు. మిగతా చోటంతా కనిపించేది అటాచ్మెంట్. అటాచ్మెంట్ అండి, మిగతాదంతా కూడా అటాచ్మెంట్. ఎందుకంటే అది లేకపోతే వాడు దుఃఖపడతాడు. ప్రేమ విషయం ఏంటి తెలుసా? లేకపోవటం అనేది లేనే లేదా, ప్రశ్నే లేదు అసలు. ఏమంటే సాయిబాబా ప్రేమ వస్తుందో లేదని ఎవడని అంటాడు? సాయిబాబా ప్రేమ అనేది అది అఖండము, ఆది మధ్య అంతరహితము, పరమ పూర్ణత్వము. అయితే మరి నాకు ప్రేమ ప్రసరించింది లేదని ఎందుకంటున్నా అంటే, ఇక్కడ రిసెప్షన్ ఉందా లేదా అని. వీడి దగ్గర రిసెప్టివిటీ ఉండాలి కదా. సాయిబాబా నుంచి అఖండమైనటువంటి ప్రేమ జాలువారుతూ ఉంటుంది. దాన్ని పట్టుకునేటువంటి ఆ హృదయం లేదుగా. హృదయం అంతా బాధాతప్తమైపోయి ఉంది, అలజడితో ఉంది, దుఃఖంతో ఉంది, పోటీతత్వంతో ఉంది, వ్యాపార సరళితో ఉంది, మెజర్మెంట్ తో ఉంది, కాంపిటీషన్ తో ఉంది. ఇటువంటి మనస్సు ఏనాటికైనా ప్రేమని దర్శించగలదా అని ఒక్కసారి ఆలోచన. ఏనాటికైనా మనసు అంటేనే ఈ క్వాలిటీస్ ఉంటాయి. ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి వెసల్ అంత పవిత్రమైంది, పూర్ణమైంది, అఖండమైన దాన్ని ఏనాటికైనా దర్శించగలదా అనేది ప్రశ్న. ఆన్సర్ ఏ సింపుల్, నో. అందుకోసమే అందుకోసమే నేను భగవంతుడి పాదాల దగ్గరికి చేరానని మనం అనుకుంటున్నా దుఃఖం తప్పట్ల. ఇది విషయం. గోపికలకు దుఃఖం లేదండి. తర్వాత కైండ్ ఇన్ఫర్మేషన్ అదేమిటంటే, మనుషుల దుఃఖం లేకుండా ఎట్లా ఉంటుందండి ప్రారంభం అంటే అని మనం మాట్లాడతాం కదా. అవన్నీ అజ్ఞానపూరిత మాటలు. గోపికలకు ప్రారంభం లేదా? లేదు. ఎందుకంటే ప్రేమ జన్మిస్తే ప్రారంభం దగ్ధమైపోతుంది, దగ్ధమైపోతుంది. అద్భుతమైనటువంటి విషయం అండి. ఎక్కడ ప్రేమ జనిస్తుందో అక్కడ ప్రారంభం దగ్ధమవుతుందని చెప్పడానికి భక్తులు అందరూ ఉదాహరణ. ఏ భక్తుడు తీసుకోండి, ఏ భక్తుడు తీసుకోండి మీరు. అయితే మన మన ప్రారంభం ఏంటో తెలుసా? ఆ భక్తుడు చెబుతాం, అయ్యో ఇట్లా ఉంది, అయ్యో తుకారాం గారు చాలా కష్టపడ్డారు కదా. ఏరా నీకు ఎప్పుడు చెప్పాడు తుకారాం కష్టంగా ఉన్నారు? నువ్వు అనుకొని వస్తున్నావు, అది నీ కర్మ, నీ ప్రారంభం, నీ క్యాలిక్యులేషన్స్ లో నుంచి, నీ మైండ్ సెట్ లో నుంచి చూస్తున్నావు. అయ్యో పాపం స్వామీజీలు అన్ని పరిచయించారండి, కాషాయం కట్టుకున్నారు, వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి భిక్షిస్తే మంచిట అని మనమేదో వాళ్ళని ఉద్ధరించినట్టు, మనమేదో వాళ్ళకి ఏదో సహాయం చేసినట్టు చెప్తాం. ఎంత అజ్ఞానము, ఎంత అజ్ఞానము. ఈ యథవ ఇంద్రియ సుఖాలని, ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలు అత్యంత తుచ్చమైనవి. ఎందుకంటే సూర్యుడు ఇస్తే రేడు మనకి రాదుగా, అల్పం అయిపోయింది కదా, క్షుద్రం అయిపోయింది కదా. క్షుద్రం అంటే చిన్నదని. వారు అఖండమైనటువంటి ఆనంద సామ్రాజ్యమైనటువంటి ప్రేమ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులే ఉండి పరమ ఆనందంలో ఉన్నారు. దేహానికి అవసరం కాబట్టి ఇంత అన్నం చేస్తారంతే. సన్యాసి ఒక ఆహారాన్ని భిక్ష తీసుకుంటాడు, మనిషి ప్రతిదీ భిక్షమెత్తుకుంటూనే ఉంటాడు జీవితంలో. ఏం కావాలంటే సన్యాసికి? ఆయనకి ఏం అక్కర్లేదు, ఆయనకి అక్కర్లేదు. దేహానికి అంత ఆహారం, ఇంత నీరు చాలు, నడుస్తుంది, ఫ్యూల్ పడేస్తుంటాడు అంతే. భక్తుడు కూడా అంతేనండి, గుర్తుపెట్టు. భక్తుడు కూడా అంతే. తుకారాం, మీరు ఏ మహాభక్తుల యొక్క జీవితం చూసుకోండి, వాళ్ళకి టెన్షన్స్ ఉండవు, యాంగ్జైటీలు ఉండవు. ఎందుకండి? వాళ్ళు సర్వసంగ పరిత్యాగాలండి. అబ్బా, మరి అంత ఆనందం అయితే నువ్వు వదిలిపెట్టచ్చుగా. నువ్వెక్కడ వదిలిపెడతావు? అవి నేను పట్టుకొని ఈడ్చి ఈడ్చి తత్తున్నాయి. ఏది? కాంపిటీషన్. మనం ఎప్పుడు కంపేర్ చేస్తుంటాం, కాంపిటీషన్ జరుగుతుంటుంది, ఈ నాలెడ్జ్ లోపల నుంచి ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఇది మనిషిని నిత్యం నరకం నరకం చూపిస్తాం. మనిషి దుఃఖపడుతున్నాడు, దుఃఖం ఎందుకు పడ్డు? మనం చూసాం అసలు ఎప్పుడైనా మనిషి ఎందుకు దుఃఖపడుతున్నాడు? ఇది కదండి బుద్ధుడు చూసినటువంటి వాళ్ళు రియల్ సైంటిస్ట్. వీళ్ళంతా సో కాల్డ్ సైంటిస్ట్. దిస్ ఈస్ నాలెడ్జ్ బేస్డ్ సైంటిస్ట్. ద రియల్ సైంటిస్ట్ ఈస్ ద గౌతమ బుద్ధ. ఎందుకని? అందమైన భార్యని, పసిబిడ్డని, రాజ్యాన్ని మరొక ఆలోచన లేకుండా తెరించి వెళ్ళిపోయాడు. మేము అట్లా వెళ్ళాలా అంటే అడుగుతారు. మీరు వెళ్ళొద్దండి. ఎందుకు మీరు వెళ్ళలేరు? ఎందుకు వెళ్తారు మీరు? ఆ ప్రశ్న వేసారంటేనే అక్కడ అయిపోయింది, ఫినిష్. ఆన్సర్ కూడా వచ్చేసినట్టే. మేము చెయ్యాలా అండి, మేము వదిలిపెట్టాలా అండి అని ఈ మాటలు వస్తుంటాయి కదా. మేము అన్ని వదిలిపెట్టాలా? అయ్యో వద్దు వద్దు, మీ దగ్గరే పెట్టుకోండి. ఈ దుఃఖాన్ని, కాంపిటీషన్ ని, జెలస్ ని,
ఒక వ్యక్తిని అవమానపరచడాన్ని, ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి మిత్రమా, బాగున్నాయి, మంట పెడుతూ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని నేను ఏం చేస్తే మాత్రం ఏ ప్రయోజనం చెప్పండి? ఎన్ని క్షేత్రాలు తిరిగితే ఏం ప్రయోజనం? ఎంతమంది మహాత్ములు దర్శనం ఇస్తే అక్కడ నిజంగా తలకాయ వీళ్ళ వల్ల తలకాయ పెద్ద ఏమని చెప్పండి? అసలు మన నోరు ఆగుతున్నా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా మనం మాట్లాడుతూనే ఉంటాం, మన గొప్పతనాన్ని బట్టి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆయన ఏదన్నా చెప్పంగానే అసలు ఆయన మాట్లాడటం మనమే మాట్లాడతాం. ఇవన్నిటి కలిపితే అహంకారం అండి. అహంకారం అంటే ఏంటంటే అని అంటారేమో. నేను అంటాం కదా, నేనంటే ఏంటి? నేను అనే దాని డెఫినేషన్ చెప్పమంటే ఏం చెప్తాం? నా కోపం, నా ద్వేషం, నా దుఃఖం, నా భయం, నా బాధ, ఈర్ష్యాద్వేషాలు, పోటీతత్వం, ప్రపంచం నుంచి పోగేసుకున్న చెత్త, ఇదంతా కలిపితే నేను. ఏమిటి నేనంటే డెఫినేషన్? భగవాన్ రమణ మహర్షి చెప్పారు, ఏం స్వామి ఇట్లాంటి దుఃఖం ఉంది ఏమంటే, ఆ నేనెవరు ఒకసారి ఆలోచన చేయను. ఆయన నేనెవరు? ఈ నాకు దుఃఖం అన్నావే, నాకు దుఃఖం కాదు, నేనే దుఃఖ స్వరూపుడను. అర్థమైతే ఈచ్ స్టేట్మెంట్ అండి, దయచేసి ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. సత్సంగం అనేది కేవలం వినేది కాదు. సత్సంగం అనేది దర్శనం. సత్సంగం అనేది దర్శనం. సత్సంగం అనేది దర్శనం. కాబట్టి ప్రతి స్టేట్మెంట్ మనం దర్శనం చేసేదానికి ప్రయత్నం చేయాలి. రెండవది, ఒక్కొక్క స్టేట్మెంట్ ని తీసుకొని మనం పరిగెత్తగలం. అసలు ఇప్పటికే నాకు అనిపిస్తుంది, చాలా పరిగెడుతున్నాను. అసలు ఈ పరుగు ఆగిపోవాలి. సత్సంగంలో పరుగు ఉండదు. ఒక అంశాన్ని తీసుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు, దర్శనం చేస్తాడు. ఎందుకు నా జీవితంలో ప్రేమ అంటే ఏం చెప్తారు డెఫినేషన్? పుస్తకాలు పుంకాలు రాసి విసుగుపడుతున్నాం అది కూడా. కానీ నిజమైనటువంటి ప్రేమ రాధాకృష్ణుల ప్రేమ, రాధాకృష్ణమాయకి సాయిబాబా మీద ఉన్నటువంటి ప్రేమ మనకి ఏ నాటికైనా తెలిసేనా? అసలు దాని దరిదాపుల్లోకి మనం ఏ నాటికైనా వెళ్ళగలమా? పోని దరిదాపులు కాకపోయినా ఏదో సూర్యుడినో చంద్రుడినో చూసినట్టు కోట్ల మైళ్ళ దూరం దృష్టిలోనైనా సరే మనం దాన్ని దర్శించగలమా? అసంభవం. ఎందుచేత అసంభవం అంటే, ఈ పరిమితత్వమైనటువంటి మానసిక స్థితి నుంచి బయటపడకుండా ఏనాటికి పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని దర్శించడం సంభవా? మీరు చెప్పండి మరి. ఏది చూసినా నేను ఈ ఈ ఈ ఫిల్టర్ లో నుంచి చూస్తుంటా. నేను అనే ఫిల్టర్ లో నుంచి సాయిబాబాను చూసిన ఎంతకాలం చూస్తానో అంతకాలం సాయిబాబా దర్శనం నిజమైన దర్శనమేనా? ఎట్లా దర్శనం చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ చూస్తే, శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన వాస్తవాన్ని దర్శింపజేస్తుంటాడు మహనీయులు ఎప్పుడు కూడా. వారి చర్యలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, చూడగలిగితే ఆ ఆ తపన ఉన్న వాళ్ళకి అట్లా ఒక సూచన చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే సూచన చేయడం వివరంగా చెప్పొచ్చు కదా అని అడుగుతాము. పిచ్చివాడు, ఆ కళ్ళున్న వాడికి సూర్యుడు వచ్చాడని చెప్తే ఊరికాడ చూస్తే తెలిసిపోతుంది. దానికి వివరంగా చెప్పడం ఏంటి? ఎంత చెప్పినా అర్థం అవుతుందా? దృష్టి లేని వాడికి సూర్యుడి గురించి ఎంత వర్ణిస్తే ఏం ప్రయోజనం? ఈ రకమైనటువంటి మానసిక స్థితి ఉన్న మానవుడికి ప్రేమ గురించి ఎంత వర్ణించినా అగమ్యగోచరం, ఏం అర్థం కాదు. మరి ఈ సూచన ఎందుకంటే ఎవరికంటే అంటే ఆల్మోస్ట్ ఆ బ్రింక్కి వస్తారండి. ఆల్మోస్ట్ ఆ తపనతో, ఆ ఆర్తితో, గురువు యందు భక్తితో, వాళ్ళ సాధనతో నిజాయితీగా నిష్కల్మషంగా నాకు ఇదే కావాలని వస్తారు చూసారా, వాళ్ళకి డోర్ ఓపెన్ చేయటం లాంటిది సూచన. ఆ అనంత ఘని, ఆ సామ్రాజ్యానికి తలుపు ఓపెన్ చేసేటువంటిదే ఆ సూచన. ఆ సూచన చాలండి, వాళ్ళు అది పట్టుకుని వెళ్ళిపోతారు. మొత్తం వాళ్ళు ఊరికట తగిలితే చాలు. ప్రేమ అట్లా స్పర్శ తగిలితే వాడికి మామూలు లోకంలో ఎక్కడ ఉంటాడు? వాడు ఉండేటువంటి ప్లేన్ వేరు, వాడి దృష్టి వేరు. అందుకోసమే భక్తులకి ఈ సామాన్య దృష్టి ఉండదు. చూడండి, మనకి ఎట్లా అయితే ఆ దివ్య దృష్టి ఉండదో, ఆ పవిత్రమైనటువంటి పూర్ణమైన దృష్టి కోసం మనం తపన పడుతూ ఉంటామో. ఎందుకనంటే మనం దీని మీద ఉండి దాన్ని పట్టుకోవాలని చూస్తున్నాం. ఎందుకు పట్టుకోవాలని చూస్తున్నాం? ఎవరో చెప్పారు, ఏ పురాణంలోనో ఏ ప్రవచనంలో చెప్పారు. కృష్ణ పరమాత్మకి ఒకసారి విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చింది. తలనొప్పి వస్తే ఏ మంది ఇచ్చినా తగ్గట్ల.
ఆ చుట్టుపక్కల వాళ్ళంతా బాధపడుతున్నారు. అయ్యో ఇట్లా వచ్చినాయి అంటే ఆయన చెప్పారట, మీరు ఏ మందులు ఇచ్చినా తగ్గదు, దీనికి ఒకే ఒక మందు ఉంది. పరిపూర్ణమైనటువంటి నా భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ పాద ధూళి గనక నాకు తలకు కట్టుకుంటే దెబ్బకు దెబ్బకు తలెప్పని చెప్పాట. అసలు అయ్యోయ్యో ఎంత మాట! శ్రీకృష్ణ పరమాత్ముడికి నా పాద ధూళి తీసుకెళ్ళి తల మీద కట్టాలా? మేము ఆ పని చేయలేమంటే మేము ఆ పనులు ఏం చేయలేమని అందరు తప్పుకున్నారు. అంటే వీళ్ళ మనసులో ఉన్న విషయం వేరు. నిజంగా నేను భక్తున్నా కాదు, లేరిపోయిన వాళ్ళకి ఇస్తే తగ్గపోతే బాగుండదు. మనం ఇవ్వగలం అట్లా. సాయిబాబా కూర్చొని నాకు పరిపూర్ణమైనటువంటి భక్తుడు, నిజమైన భక్తుడు పాద ధూళి తీసేవాడు నా తల కట్టుకుంటే, అయ్యో సాయిబాబా నేను ఆ పని చేయలేను సాయిబాబా కూడా చెప్పండి అంటాం. అనవా? ఎందుకనో? దీక్షిత్ గారి కత్తి కథ తెలియట్లా? సాయిబాబా మేకను నరకాలి, కత్తి పట్టరా అని చెప్తే పంపించలేదు కదా. ఎవరు పంపించలా, వెళ్ళిన శ్యామ తిరిగి రాల. ఈ కథ మనందరికి తెలిసిందే కాబట్టి అంత తేలిక కాదు. అక్కడ ఎవరు ఇవ్వాల? ఆ పాదధూళి మేము ఎట్లా ఇస్తాం స్వామి, మేము ఎట్లా ఇస్తాం, అయ్యో ఎంత అపచారం. అయినా మా పాదధూళి మీరు నెత్తించకపోవటమా? మీ పాదధూళి దొరకడం మాకు అగమ్య గోచరం అయిపోయింది. అది దొరికితే ఎప్పుడు మీద కళ్ళ చదువుకుందామా, కళ్ళకద్దుకుందామా, తల మీద వేసుకుందాం, మేము చూస్తున్నాం అని. ఈ ఎవరిస్తారంటే జనరల్ గా తెలుసు కదా, శ్రీకృష్ణ భక్తులు ఎవరంటే గోపికలే. మన మనసులోకి వచ్చేది గోపికా భక్తి, పూర్ణమైన భక్తి, శుద్ధమైన భక్తి. చక్కని వెళ్ళిపోయారు అక్కడికి. అమ్మ కృష్ణ పరమాత్మకి తలనొప్పిగా బాధపడుతున్నా, అయ్యో బాధపడుతున్నారా, ఏం చేయాలంటే ఆయన భక్తుల యొక్క పాద ధూళిస్తే, ఆయన భక్తులు బాధ, మేము ఆయన భక్తులను మూటలు కట్టించారు, తీసుకెళ్ళి తల కట్టమని ముందు ఆయన బాధ తగ్గ. ఇది ఘోరం. ఇది పూర్ణ భక్తి. నేను లేదక్కడ, నేను నేను తక్కువ, నేను ఎక్కువ భక్తులు. అఫ్ కోర్స్ నాకు కృష్ణుడు తప్పం కూడా తెలియదు కదా. కాబట్టి ఒక మూట కట్టించారు, తీసుకెళ్ళి ఆయన నెత్తినేస్తారా లేకపోతే కడతారో, ఏం చేస్తారో చేయండి. ఇది పూర్ణ భక్తికి నిదర్శనం. అందువల్ల అటువంటి భక్తి అసలు మనకు తెలియాలన్నా, దాని యొక్క రుచి చూడాలన్నా మొట్టమొదట మన ఇంటిని సరిచేయాలి కదండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మని మనం ఆహ్వానించాం, లేదా సాయిబాబాని ఆహ్వానించాం, ఏం మహాత్ములు ఆహ్వానించినప్పుడు మనం ఎట్లా పెడతాం? ఇల్లు చెత్త కుప్పలా పెడతామా? అరే ఆయన ఎవరు వస్తున్నారు, మొత్తం చెత్త అంతా ఏంటంటే సెంటర్లో వేయండి, ఆ సోఫాల మీద అని చెప్తాం మనం. అయ్యో వాళ్ళు వస్తున్నారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందున శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేది నిజంగా తెలుసా అండి? కృష్ణ పరమాత్మ ఆ వ్రజభూమి అంటారు కదా, ఆ గోపికలు ఉండేటువంటి ప్రదేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, నేను ఎప్పుడో అప్పుడు వస్తానని చెప్పి వెళ్ళారు గోపికలు. ప్రతి రోజటండి ఆ గోపికలు లేచి, ఇవాళ కృష్ణుడు వస్తాడు, ఇవాళ మా కృష్ణుడు వస్తాడని చెప్పి చక్కగా శుభ్రం చేసి, అంతా అలంకరించి, ముగ్గులు వేసి, ఎంతో అందంగా పెట్టుకుని ఆ రోజంతా ఎదురు చూసేవాళ్ళట, కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వస్తాడు. ఆయన రాలేదు. మనం ఏం చేస్తాం? ఈ చాలే అబద్ధాలు చెప్తాడు, రాలేదు, వస్తాడా పెడతాడా అని చెప్పి మనం మామూలు జీవితం గడిపేస్తాం. దాని మీద విశ్వాసం అంత ఉండదు. కానీ గోపికల జీవితాంతం అట్లా చేశారట. జీవితాంతం కృష్ణుడి కోసమే ఎదురు చూశారు. వాళ్ళకి ఇంకోటి ఏం చేయాలో తెలియదు. ఇంకొక ఎజెండా లేదు వాళ్ళకి. జీవితాంతం ఆ కృష్ణ పరమాత్మతో ఆడిన ఆటలు వాళ్ళ మనసులో పెట్టుకొని, ఆ ముఖారవిందాన్ని దర్శిస్తూ, ఆయన చేసినట్టు చూపినటువంటి చిరునవ్వులు అదే మనసులో జ్ఞప్తికి తెస్తూ, ఆయన యొక్క వేణునాదాన్ని వింటూ అలాగే జీవితాంతం ఉన్నారు. కృష్ణుడు ఎప్పటికీ వెనక్కి రాలేదు. ఎందుకని? అక్కడ పూర్ణత్వం నిండి ఉంది. అక్కడ దేహంతో ఏం సంబంధం లేదు. ఆయన వచ్చినా రాకపోయినా గోపికలంతా కూడా పూర్ణమైన భక్తులు ఓలలాడుతున్నారు. ఇది భక్తికి మరొక నిదర్శనం. భక్తి తెలియాలంటే గోపికల్ని చూడాలండి. భక్తుల్ని చూస్తే పాండురంగాన్ని చూడండి, పాండురంగ స్వామి భక్తులు చూడండి, అసలు శివభక్తులను చూడండి, అసలు ఎంత గొప్పగా ఉంటారు. ఏ భక్తుడైనా, మన ఊరికి పాండురంగుడు, శివుడు, విష్ణుమూర్తి పేర్లు చెప్తున్నా కానీ భక్తుడు అంటేనే పూర్ణుడు అని అర్థం. పూర్ణమైనటువంటి భక్తికి పరాకాష్ఠ ఏంటంటే ఆ దివ్య జ్ఞానం అండి. ఆ జ్ఞానం అంటే ఏమిటండి అంటేనేమో, జ్ఞానం ఇస్ నాట్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. చాలా మంది ఏమనుకుంటే జ్ఞానం చెప్పండి, జ్ఞానం అని చెప్పి, జ్ఞానం అవాక్ బాల సంగోచరం అని ఎందుకు చెప్తున్నా తెలుసా? దృష్టి కాబట్టి.
జ్ఞానం వాక్కుతో చెప్పేటువంటి విషయం కాదు అని ఎందుకు చెప్తున్నానంటే, మరి ఎట్లా తెలుస్తుందండి? ఈ ప్రశ్న వేస్తారు సహజంగా. ఏమండి, అవాక్ మానస గోచరం అని చెప్తున్నారు కదా! వాక్కుకి మనసుకి అందదు కదా! నాకెట్ట తెలుస్తుందని ఎంతమంది అడుగుతారు ఈ ప్రశ్న. అది దర్శిస్తే తప్ప తెలియదమ్మా. వీటికి సమాధానాలు పుస్తకాల్లో ఉండవు. అహంకారంతో కాదు, అత్యంత వినయంతో చెప్తున్నా. ఏ సత్సంగానికి ఏనాడు ప్రిపేర్ అయింది లేదండి. ఒక మా సైంటిఫిక్ కాన్ఫరెన్స్ అంటే ఇంట్లో వాళ్ళు ప్రాణం తీస్తే దానికోసం 1, 2 అంశాలు చూసిన పరిస్థితే గాని, ఎందుకో తెలుసా అండి? ఇది ప్రిపరేషన్‌కి సంబంధించిన విషయం కాదు. వాక్కుకి, మనసుకి సంబంధించిన విషయం కానప్పుడు మరొకటి ఏమిటి అని అడిగితే దాని సమాధానం మీకు ఎక్కడ రాదు. చెప్పినా అది విషయంగానే ఉంటుంది తప్ప, అది పురుడు పోసుకోదు. ఇది అత్యంత దురదృష్టం మానవ జాతి. అందుకోసమే మానవుడు పశుప్రాయుడుగానే జీవిస్తున్నాడు. పశువు కన్నా ఇంకా కష్టపడుతున్నాడు. పశువులకున్న స్వేచ్ఛ మనిషికి ఎక్కడుందండి? వీడికి 100 రకాల ఆంక్షలు. వీడిని సావగొట్టాలి కదా! రాజ్యాంగం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి కాదులేండి అసలు. మనకు తెలీదా? మనం జీవిస్తున్న జీవితమే కదా! అది ఏమిటి అవాక్ మానస గోచరం కాదు. అది ఎట్లా తెలుస్తుంది? దీన్ని ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పి ఉన్నా ఆల్రెడీ. మళ్ళీ చెప్పినా అది ఏంటో తెలుసా తల్లి? అవాక్ మానస గోచరంగా దాన్ని ఎట్లా చూస్తాం అంటే దృష్టి అండి. వాక్కు చేత చెప్పబడదు. మనస్సు వెళ్ళలేదు. దృష్టి. దృష్టి అని చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నువ్వు చూస్తే కదా! అందుకోసమే ఆ చూపుతో ఆగిపోతుంది. మాటగా చెప్పాననుకోండి, మళ్ళా ఆ చూపు గురించి 2 ప్రశ్నలిస్తే సమాధానం చెప్పను. నువ్వు చూసి ఉండాలి. చూసి ఉన్నట్టయితే నీ ప్రశ్నలన్నీ ఉడిగిపోయేదాకా సమాధానం చెప్పవచ్చు. ఉడిగిపోతాయి. సాయిబాబా దగ్గరికెళ్తే కోరికలు తీరుతాయని మనం వెళ్తాం కదా! అది కాదండి. కోరికలు లేని స్థితికి తీసుకెళ్తారు సాయిబాబా. కోరికలు అలల్లాంటివి. అవి తీరేవా? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సముద్రం ఉన్నంత కాలం కోరికలొస్తాయి. మనసున్నంత కాలం మనకు ఆ సముద్రం ఉన్నంత కాలం అలలొస్తాయి. మనిషి బతికున్నంత కాలం కోరికలొస్తాయి. మనసు బ్రతికున్నంత కాలం కోరికలొస్తూనే ఉంటాయి. అది కాదు మనకు గావాల్సింది. మరి ఏమిటి? అంటే కోరికలే లేని స్థితి. మరి ఇప్పుడు గోపికలను అడగమనండి కృష్ణ పరమాత్మ వచ్చి, "నీకేం గావాలి తల్లి" అని అడిగితే, "నాకేం గావాలి కృష్ణ, నీ ముఖారవిందం చూసిన ఆనందంలో పరవశించిపోతున్నాను. కావాల్సింది ఇంకేమైనా కోరుదామా? ఏం కనిపిస్తామంది కోరడానికి? తుకారాం గారిని అడగండి. తుకారాం గారు మీకు ఒక ఫ్రిడ్జ్ ఇస్తాం, ఒక ఏసీ ఇస్తాం, ఒక స్ప్లిట్ ఏసీ ఇస్తాం" అంటే ఆయన ఇల్లు పోతే ఇల్లుని మోసం చేసి వాళ్ళు తీసుకుంటే ఉన్న ఒక భారాన్ని, నాది అనే భారాన్ని తీసేసి నాకు మీరు మేలు చేస్తున్నారని చెప్పారు. అంటే నిజంగా ఆయన ఏం చెప్పారో మనకు తెలియదు గానీ, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ దర్శకులు కొంచెం అందుకోసమే చూడండి మాటలు ద్రష్టలు అంటారు చూసారా? ద్రష్ట అనే మాట వినుంటారు. ద్రష్ట అంటే ఎవడు దర్శించాడో వాడు. అది వాక్కు చేత, మనసు చేత చేయబడేటువంటిది కాదు. ద్రష్ట అంటే ఈ కంటితో చూసేది కాదండి. అది అవాక్ మానస గోచరం, ఇంద్ర గోచరం కాదది. అది ఆ దర్శనం వేరు. మన షిరిడీ వెళ్తే బాబా దర్శనమైందా? బాబా దర్శనమైందా అంటుంటాంగా. ఏమంటే దర్శనం మాకు బాగా దర్శనమైందని మేము నిన్ను 3 సార్లు చేసాం. సంతోషమే. నేను దాన్ని తక్కువ చేయటం లేదు. గమనించండి. అసలు ఇంకా గమనించండి అని చెప్తున్నానంటేనే సత్సంగం నుంచి మీరు తప్పుకోవచ్చు. ఈ పాటకి అర్థమైపో ఉండాలి. ఆ భాష వేరే ఉంటుంది అసలు. ఆ భాష వేరు, ఆ నడత వేరు, ఆ నడక వేరు, ఆ దృష్టి వేరు. మనం చెప్తాం ఏమంటే బాబా దర్శనమైందా? పూలమ్మ గారు మా మిత్రుడిని ఏఎస్ఆర్ గారిని అడిగేవారట. ఎరా శివుడు అంటే ఏఎస్ఆర్ అంటే అన్నరాజు శివరామకృష్ణ. పిల్లవాడి దగ్గర నుంచి అదే ఊరు, ఒకే ఊరు. ఎరా శివుడు షిరిడీలో వచ్చావు కదా, సాయిబాబా దర్శనమైందా అనేవారు. సాయిబాబా దర్శనం అంటే శక్తిపోయి చేసే సాయిబాబా దర్శనమే కదా, ఇంకేంటి అంటే ఈయన కొంత పరిచయం ఉంది కాబట్టి అమ్మగారితో అయిందమ్మా అని కాస్త నసుకొద్దు చెప్పాడు. సరేలేనన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడు అంటే సూచన చేస్తున్నారు ఏమిరా దర్శనం అయిందా అని. ఇంకా దర్శనం కాలేదు సాయి. దురదృష్టం సాయి.
ఇంకా ఈ ప్రపంచంలోనే కొట్టుమిట్టాడుతున్నాను సాయిబాబా, రాలేకపోతున్నాను. నీ సహాయం లేక నేను రాలేను అని ఎప్పుడన్నా కంటధార. అంటే కేవలం దర్శనం కోసం అండి. మళ్ళీ కంటధార అంటే మనకు చాలా సందర్భాల్లో కంటధార వస్తాయి. నా బాధలకు, నా కోరికకు. అంటే ఇది మొత్తం కలిపి వెరసి నాకు ఒక బంధనం లాగా కనిపించాలి కదా. ఈ జగత్తంతా పట్టి నన్ను బంధిస్తున్నది సాయిబాబా. గజేంద్ర మోక్షం అంటున్నారు. ఆ గజేంద్రుడో కాదు, మనమే ముసలంటున్నాం. ఏదో కాదు, మన సంసారమే, ఈ ప్రపంచమే కదా. ఆయన ఎవరో మహానుభావుడు భలే పాడండి, ఆ రాజమండ్రిలో శాస్త్రి గారు అనుకుంటారు. నీ సాయము లేనిదే సాధ్యంగా సాయిబాబా అని ఎంత అద్భుతంగా పాడండి. అసలు ఆ పాటలు వింటే ఎంత మైమర్చిపోయాను. అంటే ఆ భావంలో నుంచి వస్తుంది, ఆ శుద్ధ భావంలో నుంచి వస్తాయి. ఆ పాటలు మీరు విన్నారో లేదో కానీ, నీ సాయము లేనిదే అని ఎంత కరెక్ట్. బాబా నీ సహాయం లేకుండా ఈ ముసలి నన్ను ఎక్కడ వదిలిపెడుతుంది సాయిబాబా అన్న తాపత్రయం కనిపిస్తుందా నా మనసులో? అప్పుడు ఏడవాలి. ఇది కూడా అనిపించట్లేదు సాయిబాబా, నేను ఏమైపోవాలి అసలు. అది అది ప్రారంభం కావాలండి. ఈ ముసలి పట్టి, ఇంకా గజేంద్రుడు ఆ ముసలి పట్టి అలా ఉంది. ఈ ప్రపంచం నన్ను పట్టి ఇటు అటు ఇసిరేసి కొడుతున్నారు సాయిబాబా. భయపడిపోతున్నాను సాయిబాబా. ప్రహ్లాదుడికి ప్రహ్లాదుడిని రక్షించడానికి, అతని ప్రేమకి అసలు పొంగిపోయి విష్ణుమూర్తి నారసింహ అవతారంలో వచ్చి ఆ వధ చేస్తారు కదా. హిరణ్యకశిపుడి వధ అయింది కదా. ఎంత ఉగ్ర నరసింహస్వామి లాగా వచ్చారు కదా ఆయన స్తంభంలో నుంచి. ఆ ఉగ్రం చూస్తే మొత్తం భయపడి వచ్చారు. ఎవరు? మానవులు కాదు, దేవతలే భయపడిపోయారు. ఏ స్తోత్రం చేసినా ఏం లాభం లేదు. ఆ ఉగ్రం మామూలు వాళ్ళకి పూర్ణం కదండి, ఏది వచ్చినా అట్లాగే ఉంటుంది. అది అన్లిమిటెడ్, కాలాతీతంగా ఉంటుంది. అది రావటమే అట్లా వస్తుంది, అది వచ్చింది అంతే, అట్లాగే ఉండిపోతుంది అది. ఆ ఉగ్ర రూపంలో ఆయన గాండ్రింపు చేస్తూ అటు ఇటు కళ్ళు నిప్పుల్లాగా తిప్పుతూ మొత్తం చీల్చేసి పేగుల్లాగా అవతల పారేసిన తర్వాత అయిపోయింది. సంహారం అయితే అయిపోయింది. ఈయన ఉగ్రం తగ్గట్లేదు. ఇది పెద్ద సమస్య. ఈ దేవతలంతా భయపడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఆ అల్లకల్లాలం అయిపోతా ఉంది. ఎట్లా ఎట్లా ఎవరు శాంతింపజేయాలి, ఎవరు శాంతింపజేయాలి? వీళ్ళ వల్ల ఎక్కడ శాంతింపజేయడం, వీళ్ళు ఎదురుగుండా అయితే భస్మం అయిపోయేటట్టున్నారు. ముందు చూస్తే రాయన్ని లక్ష్మీదేవికి వెళ్ళి, అమ్మ అమ్మ మీరు ఈ విషయంలో నేను కూడా చేయగలిగింది ఏమి లేదు. ఎందుకంటే ఈ స్థాయి కోపం నేను ఎప్పుడు చూడలేదు ఈ దగ్గర. ఓరి నాయన నాకే భయం వేస్తున్నది అన్నది అమ్మవారు. చివరికి అటు ఇటు చూశాడు. ఈ ప్రహ్లాదుడు కనిపించాడు. నాయన మీ వల్ల కదా ఆయన వచ్చింది, నిన్ను రక్షించడానికి వచ్చాడు పసిటి బిడ్డవి. మరి నువ్వన్నా, నువ్వు మాత్రమే శాంతింపజేయగలవు. నువ్వు తప్ప ఆయన శాంతింపజేయగలిగిన వాళ్ళు మాకైతే ఎవరు కనిపించాలి. మీ దేవతలతో ఎప్పుడు చేతులు ఎత్తేసావు. అసలు ఆయనకు అర్థాంగి అయినటువంటి అమ్మవారే నాతో కాదు ఈ విషయంలో ఆయన ఆయన సక్షనది. ఎందుకంటే చాలా సార్లు చెప్పకుండా కూడా వెళ్ళిపోయాడు. అమ్మవారు చెప్పకుండా ఆ భక్త రక్షణకి వెళ్ళిపోయాడు. మహాశక్తివంతులు ఎవరంటే మహాభక్తులే. కాబట్టి ఆ ప్రహ్లాదుని వేడుకోండి. పాపం ఈ ప్రహ్లాదుడు ఆ ఆనంద పారవశ్యంలో ఉన్నాడు, చూస్తున్నాడు ఇదంతా. ఆ తండ్రి పోయాడని ఇదంతా ఏమీ లేదు. శ్రీ మహావిష్ణువు చూసిన ఆనందంలో మైమరిచిపోయి ఉన్నాడు. ఆ పూర్ణ ఆనంద స్థితిలో ఓలలాడిపోతున్నాడు. మనం ఏం పాస్ చెప్పగలం. అప్పుడు వచ్చి ఈయన ప్రార్థన చేశారు వీళ్ళందరూ. నాయన ప్రహ్లాద నీకు నమస్కారం, మిమ్మల్ని నమస్కరిస్తున్నాము. అక్కడ పిల్లవాడు కాదండి, ఆయన పూర్ణుడు, ఆయన నిజమైనటువంటి గురువు. ప్రహ్లాదుడు ఏ స్థానంలో ఉన్నాడు చూసినప్పుడు జగద్గురు స్థానంలో ఉన్నాడు. మానవుల బాధలు కాదు, దేవతల బాధలు కూడా పాపడానికి సిద్ధంగా ఉన్నాడు. అది భక్తుడి యొక్క శక్తి. భక్తి యొక్క శక్తి అది, ప్రేమ యొక్క శక్తి అది. అప్పుడు ప్రహ్లాదుని ప్రార్థన చేస్తారు. నాయన ఆ శ్రీ మహావిష్ణువు నువ్వే ఎట్లా అయినా సరే శాంతింపజేయి, నీకోసమే వచ్చాడు కాబట్టి ప్రార్థన చేస్తే అప్పుడు స్పృహలోకి వచ్చి చూస్తాడు. చూసి స్తోత్రం చేస్తాడు. స్వామిని మనసారా, స్తోత్రం అనే మాట కూడా కరెక్ట్ కాదండి, స్వామి యొక్క వాస్తవ స్వరూపాన్ని వాక్కు ద్వారా వెల్లడిస్తాడు. స్తోత్రం జరిగి స్తోత్రాన్ని పొగట్టం, భగవంతుడికి పొగడతతో పని ఉంటుందండి. ఆ విధంగా మనస్సులో పొందుతున్న ఆనందాన్ని వాక్కు ద్వారా బయటకు వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు అప్పుడు చూస్తాడు పరిసర ప్రాంతాన్ని. చూస్తే చక్కగా ఆనందంలో ఊలలాడుతున్న ఈ పిల్లవాడు తప్ప ఇంకెవరికి కనిపించలేదు ఆయనకి. ఇటు పక్క చూస్తే పిల్లాడు కనిపించాడు, అటు పక్క చూస్తే వీళ్ళు వణికిపోతున్న వీళ్ళందరూ కనిపిస్తున్నారు. ఈ దేవతలంతా కూడా నమస్కారం చేస్తున్నారు. వీళ్ళ మొహంలో భయం కనిపిస్తున్నది, ప్రహ్లాదుని మొహంలో ప్రేమ కనిపిస్తుంది.
వీళ్ళ మొహంలో భయం చూసి ప్రహ్లాదును చూసి, నాయన ఎక్కడన్నా నువ్వు ఏమైనా భయపడుతున్నావా నా రూపాన్ని చూసి? వాళ్ళందరూ అంటే రక్తం ఉంది, నోరంతా రక్తసిక్తంగా ఉంది, ఆ మొత్తం లాగి పారేశారు కదా, ఆ చేతులంతా గోళ్ళంతా కూడా రక్తంతో ఉండేసరికి ఈ పిల్లవాడు ఏమన్నా భయపడ్డాడేమో అనే అనుమానంతో శ్రీ మహావిష్ణువు, నాన్న ప్రహ్లాద ఏమన్నా భయపడ్డావా, రా దగ్గరికి రా అంటే, తండ్రి నిన్ను చూస్తే నాకెందుకు భయం, నా కోసమేగా మీరు వచ్చారు, నన్ను రక్షించడానికి వచ్చినటువంటి నా తండ్రిని చూస్తే నాకు ఆనందంగా ఉంది, నాకేం భయం లేదు అని చెప్పి, కానీ నాకు ఒకటంటే భయం వేస్తున్నది అని చెప్పాడు. నీకా నీకు భయం? ఏమి ఏమి చూస్తే నీకు భయం వేస్తుందంటే, ఈ సంసారాన్ని చూస్తే మాత్రం భయం వేస్తుంది. అది మన కోసం చెప్పారండి. ఆయనకి సంసారం ఎక్కడుంది? ఈ భయపడే వాళ్ళు ఉన్నారే, ఆ సంసారం, ఆ భయాన్ని ఎప్పుడు కూడా భక్తుడు సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన పొందుతున్న వానికి తెలుసు, ఆ చూసే దుఃఖాన్ని చూసి అయ్యయ్యో వీళ్ళందరూ ఇట్లా అయిపోతున్నారు అనేటువంటి జాలి, దయా గుణం, ఇవి ప్రేమ లక్షణాలండి. ప్రేమకి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ప్రేమ ఉంటే ఈ విధంగా వ్యక్తం అవుతుంది. అందుకనే సాయిబాబా గాని, పూలమ్మ గారికి గాని వీళ్ళలో అవ్యాజమైనటువంటి ఆ ప్రేమ తొణికిసలాడుతూ ఉంటుంది. సాయిబాబా మొహం ఫోటోలో చూశాను. ఒరిజినల్ గా పూలమ్మ గారి మొహం చూశారు కదా, ఎంత ప్రేమ జాలువారుతూ ఉంటుంది. ఆ పండు వెన్నెల వికసించినట్టుగా ఉంటుంది. చక్కగా హాయిగా ఆ పండు వెన్నెల్లో ఆ శబ్దం వస్తుంటుంది, అందమైనటువంటి శబ్దం. ఆ అది చెప్పలేనటువంటి ఆనందం ఆ తల్లి యొక్క ముఖాన్ని అవలోకిస్తే ఉన్న తర్వాత ఇంకా భాష ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంసారం అంటే ఏమో కాదు, ఈ కోరికల సంసారం అంటే, సంసారం అంటే పెళ్ళాం బిడ్డలు కాదండి. చాలా మంది పొరపాటు పడతారు. పాపం వాళ్ళే పాపం చేశారు చెప్పండి. ఆ తల్లి నీకు వండి పట్టు పాపమా చెప్పు? నీకు సహకరించడం ఆ తల్లి చేసిన పాపమా? బిడ్డలు ఎంతో ఆనందాన్ని ఇస్తారు కదా. సరే వాళ్ళు అల్లరి చేస్తారు, వాళ్ళు అల్లరి చేయకపోతే నువ్వు అల్లరి చేస్తావా? అల్లరి చేసినప్పుడు కోపడతావా? అయిపోతుంది. కానీ ఆ బిడ్డలు ఇచ్చే ఆనందం ఎంత బాగుంటుందండి. చక్కగా నీకు ఎంత భరోసా ఉంటుంది అసలు. వాళ్ళ నీకు దుఃఖాన్ని ఇస్తుంది. దుర్మార్గుడా, నీ నీ కోరికలు నిన్ను చంపేస్తున్నాయి. నీ మానసిక స్థితి నిన్ను చంపేస్తున్నది. నువ్వు పరిగెత్తు నిన్ను అలసింపజేస్తున్నది. అలసిపోతున్నావు. అలసట తీరటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ఏ ప్రయత్నం ఫలించదు. ఎందుకో తెలుసా? బంగారం, నీ ప్రయత్నమే పరుగు, నీ ప్రయత్నమే పరుగు, నీ ప్రయత్నమే పరుగు. కాదా? నీ పరుగే నీ ప్రయత్నంగా ఉంది. ఈనాటికి ఇదంతా బోధపడాలి సాయిబాబా. ఎప్పటికీ నా కళ్ళు తెరవాలి అంటారేమో. నిజంగా ఆర్తిగా మనసారా ప్రార్థన చేస్తే దానికి సమయమే అక్కర్లేదు, సమయమే అక్కర్లేదు, సమయమే అక్కర్లేదు. మరి ఇదేంటంటే మీరు మరీ చెప్తారు సాధనలు ఇవన్నీ ఉంటే సమయం అక్కర్లేదు అంటారు. ఏం అక్కర్లేదు అంటే, పిచ్చివాడ ఎన్నో సాధనలు చేస్తే కానీ ఈ రకమైన మానసిక స్థితి రాదు నాయన. వచ్చేస్తుందా? ప్రపంచంలో కొట్టుమిట్టాడే నువ్వు పుటం పెట్టిన ఈ భాష గాని, ఈ భావం గాని పొరపాటున రాదు. ఎట్లా వస్తుందంటే, ఎంతో సాధన చేసిన మీదట, జన్మ జన్మాంతరాలలో చేసిన సాధన కావచ్చు, ఆర్తి వల్ల, భగవద్ దర్శన అభిలాషతో తప్తమైపోయినటువంటి హృదయం నుంచి వస్తుంది ఈ భాష. వింటే చెప్పటానికి ఇది అనుకరించేది కాదు, అనుకరించలేము. ఇది అనుసరించవలసినటువంటిది. అందుకోసమే గురువుల యొక్క పాదపద్మాలు పాదపద్మాలు పాదపద్మాలు. వాళ్ళు అడిగారు, ఏమంటే పాదాలు ఎందుకంటే చేతులు పట్టుకుంటే ఏమవుతుందన్నారు. పాదాలంటే ఆయన నడిచినటువంటి మార్గము అని. అంటే లిటరల్ గా నడిచిన మార్గం కాదు, ఆయన అనుసరించినటువంటి మార్గం. సింబాలిజం గా చెప్తానండి. అది ఎట్లా తెలుస్తుంది? బాధాతప్తముతో అంటే, బాధ అంటే స్వీట్ పెయిన్ అంటారు, వినుంటారు ఇప్పుడు. స్వీట్ పెయిన్ అని ఒకటి ఉంటుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇన్నాళ్ళలో కొడుకు దూరంగా ఉన్నాడు, ఒక్కసారి వాడు కనిపించగానే ఆ ఆలింగనం చేసుకొని ఆనందంతో ఏడుస్తాడు. దాంట్లో ఒక స్వీట్ పెయిన్ ఉంటుంది. కానీ అది అసలు దాని ముందు సరిపోదు. ఇంతకన్నా చెప్పడానికి మానవ జీవితంలో భాషలో ఏం లేదు. తల్లికి తెలుస్తుంది యాక్చువల్ గా. దూరంగా ఉన్న బిడ్డ వస్తే నాన్న బాగున్నావా, తల్లి దగ్గరికి తీసుకోకపోయినా
వాడి ఇంట్లోకి వచ్చి నాన్నగారితో కౌగులించుకొని మాట్లాడుతూ ఉన్న ఆ తల్లి చూసి కళ్ళ నీళ్లు పెడుతూ ఉంటుంది. అది స్వీట్ పెయిన్ అండి. అంటే చాలా లోయెస్ట్ లెవెల్ అది. దానికి కోటి రెట్లు చెప్పడానికి భాష లేని స్థాయిలో ఆ అది తపన, ఆర్తి అంటాం కదా, ఆర్తి కూడా స్వీట్ పెయిన్ అండి. ఇట్స్ నాట్ ఏ దుఃఖం. చాలా మంది అనుకుంటారు దేవుడి కోసం ఏడవాలి, ఏడవడం కాదు. ఆ ఆర్తి ఆర్తి ఎప్పుడైతే హృదయంలో జనిస్తుందో దాంతో ఏమవుతుందంటే కర్మ ధ్వంసం అయిపోతుంది. ఏమంటే కర్మ ధ్వంసం అవుతుంది అయితే బాగుందే అనుకుంటాం. కర్మ భక్తులకి కర్మ ఎక్కడుంది చెప్పండి అసలు. భక్తుల యొక్క కర్మ వాళ్ళని చూసే వాళ్ళు చూసి ఏడుస్తారు, అది వాడి కర్మ. భక్తులకి కర్మ దరిదాపులకు రాదండి. మరి కర్మ అప్లై కాదా అంటే అది 10 కిలోమీటర్ల దూరంలో అప్లై అవుతూ ఉంటుంది. సినిమా చూసినట్టు చూస్తుంటాడు, పట్టించుకోడు అసలు, దాన్ని పట్టనే పట్ట. కాబట్టే భక్తుడి దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఆ దుఃఖభావమైనటువంటి రియాక్షన్ ఉండదు. భక్తుడు భక్తి అని ఎందుకంటున్నా తెలుసా? భక్తుడన్నా భక్తి అన్నా ప్రేమన్నా ఒకటే. కాదు కాదు, భక్తుడన్నా భక్తి అన్నా భగవంతుడన్నా ప్రేమన్నా ఒకటి. ఇది అప్పుడు భగవంతుడికి భక్తుడికి అభేదము. ఆ కారణం చేతనే భక్తుడికి నమస్కరించడం, అంతేగాని ఆయన పొగట్టం కాదండి. భక్తులకి మహాత్ములకి ఎందుకు నమస్కరిస్తారంటే వారికి వారు ఆరాధించేటువంటి దైవానికి అభేద స్థితి పొంది ఉంటారు కాబట్టి. బ్రహ్మగారికి ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తామంటే సాక్షాత్తు సాయిబాబా అక్కడ స్థిర నివాసంలో ఉంటారు. అందులో ఏ సందేహం ఉండి మళ్ళీ భక్తి ఎక్కడ ఉంది అసలు? అక్కడ సంశయాత్మ వినశ్యతి. ఎవడికి సంశయం ఉందో వాడు నాశనమే. అంటే నాశనం అంటే ఏమిటి? మళ్ళీ అపరిపూర్ణంలో పడిపోతున్నాడు, మళ్ళీ లిమిటెడ్ లో పడిపోతున్నాడు. ఇక్కడ ఏంటంటే సింపుల్ గా మనం చూడాలంటే లిమిటెడ్ వర్సెస్ అన్లిమిటెడ్ చూసుకోండి. ఇట్లా నేను ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. సమయం ఎంత అయిందమ్మా? ఓ ఏంటి 7:30? గంట అయిపోయింది అప్పుడే. చాలు కదా, సుమారు గంట అయిందండి. అయిందండి, గంట అయిందండి. చాలు కదా. ఇవాళ అసలు అందుకోలేకపోతున్నాం అసలు ఈ మాటలన్నిటిని. అలా ఉంది ఇవాళ అసలు అందుకోలేకపోతున్నాం. చాలా సంతోషం వెంకట్ గారు. అంటే మీరు అందుకోలేకపోవడం నా సంతోషం కాదండి. అట్లీస్ట్ యూ కెన్ సీ దట్. అదే అక్కడ శక్తి సరిపోవట్లేదు, ఆలోచనగా శక్తి అందట్లేదు. అది పరమ వాస్తవ స్టేట్మెంట్ వెంకట్ గారు మీరు చెప్పింది. మన శక్తి సరిపోదు. ఎందుకో తెలుసా అండి? మన ఎనర్జీస్ అన్ని కూడా వేస్ట్ అవుతుంది. మన ఎనర్జీ ఎందుకు సరిపోదంటే మన ఎనర్జీ సరిపోతుంది. మనిషి ఎనర్జీ అపారం అండి, సామాన్యం కాదు. మనిషి ఏం తక్కువ అంటున్నారు మీరు? మరి ప్రహ్లాదుడు మానవ మాతృగా పుట్టినవాడేగా. మరి ఎనర్జీస్ ఆయనకు ఉన్నప్పుడు మనకి ఎందుకు ఉండవు? హీఈస్ నాట్ బార్న్ స్పెషల్లీ. కానీ ఎస్, ద స్పెషాలిటీ ఇస్ దేర్. ఆయన ఎనర్జీస్ ఎక్కడా కూడా వేస్ట్ చేయలేదు. దెన్ యూ హ్యావ్ ఆల్ ది ఎనర్జీస్ టు రీచ్ ది, యూ నీడ్ ఆల్ ది ఎనర్జీస్ టు రీచ్ ది స్టేట్. నేను చెప్పింది కరెక్ట్, ఎనర్జీస్ సరిపో. ఐ నో ఇట్. మొదట 3 నిమిషాలకి డ్రైన్ అయిపోతుంది ఎనర్జీ మొత్తం. ఇది సత్సంగం. చాలా మంది 20 నిమిషాలకే అర్థం కావడం. మీరు అన్నారు కదా అర్థం అవుతుంది అంటుంటే అప్పుడు ఇంకా నేను అర్థం చేసుకునే ప్రయత్నిస్తుంటే నాకు సరిపోవట్లేదు ఇంకా శక్తి. ఎనర్జీస్ మొత్తం. నన్ను చాలా మంది అడిగారు, చాలా మంది ఎందుకు ఉన్న విషయం చెప్తారు. నాకు పెద్ద క్రిటిక్ ఎవరంటే మా ఆవిడ. ఇది ఆనందంగా జనరంజకంగా చెప్పొచ్చు కదా అంటారు. అంటే నాకు తెలుసు వాళ్ళ బాధ ఏంటో తెలుసు కాబట్టి నేను ఒకటే చెప్పా, సత్సంగము జనరంజకం కాదు, ఇది స్వరంజకం. అర్థమైందా? జనాన్ని రంజింపజేసే సత్సంగం కాదండి. అది పురాణం, ప్రవచనం, హరికథ, ఇవి జనరంజకం. ఎందుకని? చక్కగా పాటలు పాడతారు, సంకీర్తనలు చేస్తారు, నవ్విస్తారు, దాంట్లో మంచి ఉత్సాహంగా కదా. ఇదేంటో తెలుసా? నిన్ను రంజింపజేస్తుంది, జనాన్ని కాదు మిత్రమా. అద్భుతం.
జనాన్ని రంజింపజేయాలని కోరికే ఒక ప్రయత్నం కదా. దానికోసం ఎంత కష్టపడాలి చెప్పండి. ఆ చెప్పేవాడు ఓ ఓ సారీ టు సే దిస్ ఉంటుందా లేదా? మేము బాగా చెప్పావా ఏంది బాగా చెప్పేది? వాడు పాడలేక అల్లాడిపోతుంటాడు. వాస్తవంగా చెప్తాడు సూటిగా. సత్సంగం అది కాదు. సత్సంగం తనలో తను రమించి ఆనందపడిపోతుంటాడు. ప్రపంచమే లేదు పిచ్చివాడా. ప్రపంచమే లేకపోతే నువ్వు రంజింపజేయటం అసలు. నువ్వు ఏదో ఒక చెయ్యాలనుకోవటమే పెద్ద సంసారం అండి, పెద్ద సంసారం. ఐ డోంట్ థింక్ యూ కెన్ రియల్లీ ఫాలో దిస్ స్టేట్మెంట్. ఇట్స్ వెరీ వెరీ హెవీ స్టేట్మెంట్. ఐ వాంటెడ్ టు డూ దిస్, ఐ వాంట్ టు అచీవ్ దిస్, దట్స్ ద టైం, రైట్? ఆ సమయం ఏమి నీ ప్రారంభం. అప్పుడు అర్థమవుతుంది సాయిబాబా చెప్పిన ఊగే మాగే. మామూలుగా పుస్తకాలు చదివితే అర్థమవుతుందండి అసలు? సాయిబాబా పుస్తకాలు చదివితే అర్థమవుతాడ? హాస్యాస్పదమైన విషయం. అయితే అర్థమయ్యేంత అర్థమవుతుంది. అసలు అర్థం కాదని చెప్పి తప్పు కదా. నేను పుస్తకం అయితే మొట్టమొదట నీకు అర్థమయ్యేంత అర్థమవుతుంది చక్కగా. అంతవరకు సరిపోతుందా? సరే. నీకు ఎంతవరకు నీకు అర్థమవుతుంది. దాని అర్థం ఏంటి? నువ్వు చూసేటువంటి మానసికమైనటువంటి పరిస్థితులు చెప్పే కదా, దుఃఖం, భయం, బాధ, కోపం ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని సాయిబాబాను చూస్తున్నావు కదా. ఎంత అర్థమవుతుందో అంత అర్థమవుతుంది. అంటే అది పరిపూర్ణమా? సాయిబాబా అర్థమవటం కష్టం అంటారే, ఇది కష్టం. ఇప్పుడు అర్థమైందా ప్రాక్టికల్ గా? ఎందుకు కష్టం సాయిబాబా? సాయిబాబా అసలు అర్థం కాదండి. అసలు అయ్యే పని కాదండి. వేదాలు మొగబోయినా నీ దృష్టికి ఆ శక్తి ఉంది మిత్రమా. నీ దృష్టికి ఆ శక్తి ఉంది. కానీ ఆ దృష్టి పాడైపోయింది. ఏం చేస్తాం? పనికి రాదు. అసలు దృష్టే లేదు. నీ దృష్టి అంతా ప్రపంచంలో ఉంటుంది. దృష్టి ఎక్కడ ఉంది? ఇప్పుడు అర్థమవుతుందా కష్టం ఎక్కడుందో? అసాధ్యం కాదు. అసాధ్యమైతే ప్రహ్లాదుడు చూశాడండి. ఇంతమంది మహానుభావులు భక్తులంతా ఎట్లా చూస్తారు? అసలు ఇంత ఆలోచన వస్తుందా మనకి? మన మిత్రులు వచ్చారా ఇవాళ? లాస్ట్ టైం అనుకోవటం ఉన్నారు చూసారా, రాలేదని. ఎట్లా వీడియో పెడతాం కదా చూస్తారు. అనుకోవటం అనే దాంతో సాధ్యమా అని ఇప్పుడు అర్థం అవట్లే. ఇది అనుకోవటం కాదండి, వాస్తవం. సూర్యుడు ఉదయాన్ని వచ్చాడని అనుకుంటానా? అనుకోవటం ఏంటి? అనుకునేదంతా అబద్ధం అండి. కాదు, నేను ఏదేది అనుకుంటున్నానో అది అబద్ధం. వాస్తవం వేరు. ఈ మహావిశ్వంలో ఒక సూర్యుడు వస్తేనే నాకు అంత అర్థం అవుతుంటే పరమాత్మే దర్శనమే. దాంట్లో అది అనుకోవటం ఏంటంటే అసలు తెలియక. నేను ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. ఒకళ్ళని ఏదో నిందించాలనే ఉద్దేశం అసలు లేదు. వాస్తవం చెప్పేటప్పుడు అందుకోసమే సత్యం కఠినం అంటే సత్యం కఠినంగా ఉంటే ఏంటో ప్రియంగా ఉంటాను కదా నేను అనుకుంటా. ఎందుకు కఠినంగా ఉంటుందంటే నేను పూర్ణ అసత్యంలో ఉన్నాను అనుకోండి, ఆ సత్యం వింటుంటే బా అనిపిస్తుంది. సత్యం ప్రియం అండి, సత్యం ప్రియం కదా. ఆ మార్గంలో సత్యం ఇచ్చిన ప్రియం ఏముంది? ఈ భోగస్ మాటలు, ఈ మనల్ని ఆనందపరిచే మాటలు అవి మనకు అవసరమా? విసుగు పుట్టుకోట్ల ఎదుటివాడు ఊరికే భజన చేస్తుంటే ఎవరే ఆపరా, ఎందుకని వాడు చేసేది పొగడతా. అది అక్కర్లేదండి, అది మహాప్రమాదం. అది భక్తుడి దగ్గరికి కూడా రాలేదండి. ఎందుకంటే వాడు వెలిగిపోతుంటాడు ఆనందంతో. అసలు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దగ్ధం చేసి కూర్చున్నాడు. ఆయన దరిద్రం రాలేదు అసలు ఏ భక్తుడైనా. ఎందుకంటే అది ఒకరు ఇవాళ పొగుడుతారు, రేపు వాళ్ళే తిట్టచ్చు కదా. ఏమ్మా? ఇవాళ పొగడచ్చు, రేపు వాళ్ళ నోటి నుంచే కూడా రివర్స్ కూడా రావచ్చు కదా. రివర్సే వస్తుంది. పొగడతా రివర్స్ ముందు వచ్చేది పొగడతా. అదే అందుకని నేను అనేది ఏంటంటే భగవంతుడిని మనం భగవంతుడి గురించి చేసేటువంటి ప్రార్థన కానివ్వండి, ప్రార్థన కూడా కాదు యాక్చువల్ గా. మనం దండకల్లాలు చదువుతాం కదా, అది పొగడత కాదండి. ఇట్స్ ద యాక్చువల్. మన మిత్రులు ఎవరన్నారు పొగిడితే భగవంతుడు పొగడాలంటే మన భగవంతుడిని పొగడకూడదండి. భగవంతుడిని పొగిడామంటే అది బోగస్. అది భగవంతుడు ఏ కళకు ఆపాదిస్తున్నారు. భగవంతుడు పొగడవలసిన అవసరమే లేదు. మనిషిని పొగట్టం ఎందుకంటే పని చేయించుకోవడం కోసం. అసలు పొగడితే బోగస్. వాస్తవం, వి నీడ్ ద ట్రూత్. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఎంత అద్భుతంగా చెప్పారు మనకు వేదాల్లో. సత్యం అదే జ్ఞానం.
అదే అనంతం, అదే బ్రహ్మ. బ్రహ్మ అంటే పెద్దది, గురువు. అదే సద్గురువు అంటుంటారు చూసారా, సద్గురువు. గురువు అంటే మన లక్కల్ మాస్టర్ గారు కూడా గురువే, సైన్స్ మాస్టర్ గురువే. కానీ అది నాకు పూర్ణ ఆనందాన్ని ఇవ్వలేదు కదా. సద్గురువు రుణం తీర్చుకోలేకపోవడం కారణం ఉందండి. సాయిబాబా రుణం ఏనాటికి తీరదని. ఎందుకంటే ఆయన నీకు పూర్ణత్వాన్ని సిద్ధింపచేయగలిగిన సమర్థుడు కాబట్టి. సత్, సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది, ఆది మధ్య అంతరహితమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, అది సత్ అంటే. సమర్థ సద్గురు, సద్ అంటున్నది, సత్, సత్ గురు, సత్ స్పేస్ గురు కలిపితే సద్గురు. అదే సాయిబాబా సత్ బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు అంటల్లో అర్థం. ఎవరు బ్రహ్మమునందు చరిస్తూ ఉన్నారో, ఏది సత్యమై ఉన్నదో వారు సాయిబాబా. కానీ 199 మంది. నేను ఇక్కడ ఒక గురువు గారు, ఒక సాధకు ఆయన ఉంటే వెళ్ళాం, మాట్లాడుతూ ఆయన పుస్తకం ఇచ్చారు. ఇస్తే ఆయన అన్నదంటే, ఈ సద్బ్రాహ్మణ పుస్తకం చూడంగానే ఈయన సాయిబాబా బ్రాహ్మణుడు చెప్తున్నాడని అనుకుంటారండి అన్నాడు. అట్లా అనుకునేవాడు ఈ పుస్తకం చదవకూడదనే ఉద్దేశంతో అటు పెట్టారు. ఇది అట్లా అనుకున్నాడు, ఈ పుస్తకం ఏం అర్థం కాదు పాపం, వాడికి 100 రూపాయలు దండుగా. వాడు ఆ పుస్తకం ఫ్రీగా చదివించారు. అది వేస్ట్, వాడు చదవక్కర్లేదని నా ఉద్దేశం. ఎందుకంటే వాడికి అసలు ఐడియానే లేదు, వాడికే దాని లోపల రాసినంత బ్రహ్మ విద్య. సద్బ్రాహ్మణుడు అనే పుస్తకంలో అది కేవలం దర్శనం, దాంట్లో సాయిబాబా నా చేతితో పెట్టినటువంటి పుస్తకం. అది ఈయన సద్బ్రాహ్మణుడు, ఈయన కులాన్ని అంటగట్టాడు అనేటువంటి థాట్ ప్రాసెస్ అనేది ఫిల్టరేషన్ అండి, పెట్టిన వాస్తవం కూడా అదే. ఆ స్థాయి లేని వాడు ఆ పుస్తకం చదవటం వాడి సమయం దండు, వాడి ఇంకేదైనా సినిమా కాలక్షేపం, అది వాడికి ఉత్తమం. సద్బ్రాహ్మణుడు అనగానే ఏ మాత్రం స్ఫురణ గాని, ఏ మాత్రం ఉన్నాడా ఇది చదవవలసిన పుస్తకం అని తెలుస్తుంది. వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు బాధ లేదు, అది ఎవరు లేకపోయినా బాధ లేదు. సాయిబాబా ఏం బాధపడ్డాడు? ఎవరు రాలేదురా అని చెప్పారే గాని ఆయనకి ఏం లేదు. తెలియదు ఆయనకి, అన్ని తిరగతిప్పే వస్తున్నాయి ఇవన్నీ చెప్పారు కదా, రాలిపోతా ఇవన్నీ ఎందుకు చెప్పారు? వస్తే ఆశ్చర్యం. ఎవరన్నా నిజంగా నిజమైన శిష్యుడు బాబా నాకు ఇదే కావాలని వచ్చాడనుకోండి, సాయిబాబా సద్గురు కూర్చున్నాడు, నిజమేనా లేదేమన్నా నాకు పడుతున్నటువంటి మాయా ఏమిటి? ఎందుకంటే అరుదు, 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 చాలా రేర్ అండి, చాలా రేర్. అందుకు మన మహాత్ములకి నమస్కరించారు. అందువల్ల ఈ భాషణం చాలా హెవీగా ఉంటుంది. మన ఎనర్జీస్ కావాలి. ఇవి ఎట్లా వస్తాయి? వేస్ట్ చేయకుండా ఉంటే మనకున్న ఎనర్జీ సరిపోతుంది. ప్రహ్లాదుడికి ఎంత ఎనర్జీ ఉందో, పుట్టిన ప్రతి ఒక్కడికి అంత ఎనర్జీ ఉంది. మన ఎనర్జీస్ అన్ని కూడా ఈ ఈ లక్షణాల్లో పోతున్నాయి. ఆయన ఎనర్జీస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ధర్మం దృష్టి ఏర్పడింది. మరి ఆయనకి నారద మునీంద్రులే కదని చెప్పింది. కడుపుతో ఉన్నప్పుడు ఆ భగవద్భక్తిని గురించి చెప్పడం, ఆ శ్రీమన్నారాయణ గురించి చెప్పడం, ఆ విష్ణుమూర్తి యొక్క లీలలు చెప్పడం వల్లే కదా ఆయన అంత భక్తి అంతా కూడా బాగా పువ్వు కొడుతుండేవట కడుపులో, ఈమె నిద్రపోతుంది. అది ఏంటంటే సంస్కారం. వాళ్ళు కారణ జన్మలు అంటారు కానీ అందరూ కారణ జన్మలే. కారణం లేకుండా ఎవడు పుడతాడు? వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి, ఆనందం పొందడానికి వాళ్ళు కారణ జన్మలు, వీడు దుఃఖాన్ని గోల కోసం వీడు పుట్టాడు. అయితే గురువు యొక్క అనుగ్రహం చేత వాడి యొక్క భావనని మార్చుకోవచ్చు, వాడి యొక్క బంధాన్ని మార్చుకోవచ్చు. కానీ సహజముగా అంటే 99% ఎలా పుట్టాడో అలాగే పోతాడు. అందుకోసం మన వాళ్ళు సామెత చెప్తారు, పుట్టుకతో వచ్చిన పుడకలతో కానీ పోదురా అంటే. జనరలైజ్డ్ అంటే సామెతలకు జనరలైజ్డ్, ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ ఈ భక్తులు దర్శించి అయ్యో ఇట్లా ఉందా అని ఆ విషయాన్ని తెలుసుకుని, ఏ ఒక్కరో కోటికి, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా ఏ కోట్ల మందిలో ఒకానొకడు మాత్రమే ప్రయత్నిస్తున్నట్టు, పొందుతాడు కాదు. అట్లా ప్రయత్నించిన వాళ్ళలో ఏ ఒకానొకడు మాత్రమే నా యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడంటే, సాయిబాబా యొక్క వాస్తవ స్వరూపాన్ని దర్శించడం అంటే పూర్ణ సత్యాన్ని దర్శించడమే. దానికి మరి శక్తి కావాలా వద్దా? పూర్ణ శక్తి కావాలి. ఆ శక్తిలో ఏ మాత్రం డ్రాప్ ఉన్నా కూడా ముడియాలి. అంటే మనం చేసే పనులు చేసుకోవడం అన్ని జరుగుతాయి, తెలియకండి. వాళ్ళు చేసినంత మరి ఎవరు శాశ్వతులండి? ప్రహ్లాదుడు మహాభక్తులంతా శాశ్వతత్వాన్ని పొందారు కదా. అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ ని చాలా అద్భుతంగా, దివ్యంగా, ఆనందమయంగా కండక్ట్ చేశారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూసి ఆనందపడ్డారు కదా. వాళ్ళ జీవితాలు ధన్యమైనవి. సాయిబాబా చుట్టూ చేరేది దానికి మనం ఏదో
మన బ్రతుకు ఎల్లగట్టడానికి కోసం, అంతే కదా. మన బ్రతుకు గడుపుకోవడం కోసం. ఎందుకంటే ఆయనే లేకపోతే అది అతి భయంకరంగా ఉంటుంది. ఎడుకోవాలది. బాబా దగ్గరికి వస్తే మనకు ఒక భరోసా, బాబా నాకు రక్షిస్తారు, నన్ను రక్షిస్తారు, నాకేం పర్వాలేదు. ముందు కనీసం ఆ ఊరట రావాలి. సాయిబాబా అందరికి ఇస్తారు ఆ ఊరట. దానిలో ఏ డిస్క్రిమినేషన్ ఉండదు. ఎవరు వచ్చినా, జంతువులు వచ్చినా ఇస్తారు సాయిబాబా. మహాత్ములందరూ ఇస్తారు. రమణ మహర్షి గారు ఇవ్వాల, ఆవుని దగ్గరే తీసుకున్నారు. సాయిబాబా పులిని తీసుకున్నారు. అట్లా మహాత్ముల దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదట నీ ప్రార్థన ఎట్లా ఉన్న ముందు ఒక శాంతన, ఒక స్వాంతన వస్తుంది. అర్థమవుతుందండి? యా, రైట్. ఆ స్వాంతన ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి నిజంగా ఆ భావం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఐ థింక్ వి బెటర్ నాట్ స్టాపింగ్, టేక్ ఎ బ్రేక్ హియర్. థ్యాంక్ యూ అండి. నిజంగా స్వాంతన అన్నారు కదా, నాకు నిజంగా ఇవాళ అలాగే ఉంది స్వాంతన. ఆనెస్ట్లీ అంటే నా ఫస్ట్ దానికి ఇవాళకి అంటే మొన్న రెండో సెషన్ కి అంటే ఫస్ట్ అమెరికాలో దానికి, తర్వాత ఇండియాలో నెక్స్ట్ డే చేశారు కదా, ఆ రోజుకే అసలు సగం పైన మొత్తం అసలు నా ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ లోపల నుంచి ఇది 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 అలా వస్తానే ఉన్నాయి అనమాట. వెంటనే చెప్పాను నేను, సగం అసలు క్లియర్ అయిపోయినాయి అని. ఇవాళ నిజంగా మీరు ఆ స్వాంతన అనేది మాత్రం 100% మీరు అన్నారు చూసారా, అది చెప్పలేము అని, ఎక్స్ప్రెస్ చేయలేము, అది ఎవరి వాళ్ళ లోపలే అది అనుభవం దృష్టి అన్నారు కదా, అనుభవించగలము అనేది. చాలా సంతోషం తల్లి. అది నిజాలుగా నేను ఆదివారం శనివారం కదా, ఎందుకంటే ఒక అన్నమయ్య వాళ్ళందరూ ఎలా వచ్చినాయి, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు అన్నారు ఒక పుస్తకం తీసేసి ఊరికే ఓ దండకం చదివేస్తే అది అది కాదు, అది అది నేను ఫీల్ అయ్యి నేను చెయ్యట్లేదు. జస్ట్ పుస్తకంలో ఉన్నదాన్ని ఈ నోటితో ఉచ్చరిస్తున్నాను. కానీ వాళ్ళు చేసిన భక్తులు ఏంటంటే ఆ లోపల ఉన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు వాళ్ళు. అది Yes. మీరు నాకు చెప్పిన కెన్ ఫీల్ దట్. మెసేజ్లు పెట్టారు. శ్రీదేవి గారా? ఆ, సత్యంగా చాలా సంతోషం. మాట్లాడండి మీకు వీలైతే.